హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే స్టైల్లో చేపల కర్రీ మీకు చూపించబోతున్నాను. ఈ చేపలు ఫస్ట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి మ్యాగ్నేట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. బుర్ర పీసెస్ కాకుండా మిగిలిన పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ, టమోటా, తెల్లుల్లి, అల్లం కలిపి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. తర్వాత పెనం పెట్టి బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలండి. చేపల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇదే అసలైన సీక్రెట్. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్, మిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలి. వేగించిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై పీసెస్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బుర్రలు కూడా ఫ్రై చేయకుండా సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. వేసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని తర్వాత దీని సీక్రెట్ ఏంటంటే జీరా పౌడర్ ఉంటుంది కదండి, మనం స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న జీరా పౌడర్ వేసుకుంటే చేపల కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫిష్ మసాలా కొంచెం వేసుకోవాలి. రెడీ టు ఫిష్ మసాలా కర్రీ.